చిన్న ప్రార్థన చేయనమ్మా. స్తోత్రనాయన పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇప్పటి వరకు నా తండ్రి నాయన ఆ కలవరిలో నా ప్రభా మీరు మాట్లాడినటువంటి 4 మాటల ద్వారా నాయన మమ్మల్ని బలపరిచి ఉన్నారు స్వామి. ఈ 5వ మాట నా తండ్రి, ఇదిగో నీ కుమార్తె ద్వారా నాయన మీరు మాట్లాడబోతుండగా నా ప్రభా నీ బిడ్డను నాయన నీ ఆత్మతో నాయన అభిషేకించండి అయ్యా. నీ బిడ్డను నీ స్వాధీనంలో పెట్టుకోండి నా ప్రభా. నీ స్తోత్రం అయ్యా. నీ బిడ్డకు నాయన మీరు నోటి బోరుగా ఉండి నా తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. నీ అగ్ని అభిషేకమును దయచేయండి ప్రభా. నీ బిడ్డను నాయన ధైర్యపరచు నాయన, నీ బలముతో నీ శక్తితో నింపి నా ప్రభా మీరు మాట్లాడించండి ప్రభా. నీ స్తోత్రం నిలబడ్డది నీ బిడ్డ కాదు నాయన, మీరు నాయన నిలబడి ఉన్నారని నా తండ్రి నాయన. అయ్యా మేము నమ్ముతున్నాం తండ్రి, నీ బిడ్డకు మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా చూసినట్లయితే దేవుడు ఆ సిచ్యువేషన్స్లో ఆ కలవరి శ్రమలో 5వ మాటను ఎలా పలికాడంటే, ఎంత శ్రమలో ఆ బాధలో ఆయన పలికాడంటే మనం చూసినట్లయితే యోహాను సువార్త 19:28 అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను నేను. అంటే చూసినట్లయితే సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి ఆయన ఆ శ్రమలో ఆ కలవరిలో నేను దప్పికొనుచున్నాను నేను. అంటే ఆయన అప్పటికే బాగా అలసిపోయినాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చిన పని మొత్తం సమాప్తం చేశాడు, అంటే పూర్తి చేశాడు. ఆయన యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లుగా దప్పికొనుచున్నాను నేను. మనకు వచనం చూసినట్లయితే కీర్తనలు 22:15 15 నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నన్ను ప్రేతల భూమిలో వేసి ఉన్నారు. అంటే ఆయన ఎంత శ్రమ పెట్టి ఉంటే ఆయన బలమంతా ఎండిపోయి ఉంటుంది. ఆయన అప్పటికి ఎంత అలిసిపోయి ఉంటే ఆయన నాలుక ఆయన దవడను అంటుకొని ఉంటుంది. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకి దాహం వేసుండదా? అప్పటికే మానవ రూపంలో ఉన్న ఆయనకు ఆ దాహం వేసుండడం సహజం. ఆయన గెస్తైన తోటలో చిక్కబడి రాత్రి నుండి సిలువ వేసిన ముందు రోజు రాత్రి నుండి ఆయన హింసిస్తూ, ఆయన అవమానిస్తూ, ఆయన్ని ఎంతగానో బాధ పెడుతూ ఆ టైంలో కూడా ఆయన ఆ మాట పలికాడంటే ఆయన ఎంత త్యాగం చేశాడో మన కోసం మనం చూడొచ్చు. ఆయన వంటి నుంచి, ఆయన శరీరం నుంచి చెమట రక్తధారలుగా బయటకు వస్తుంది. ఆయన్ను పిలాతు కయప్ప చెట్టు సభలకు అటు ఇటు తిప్పుతుంటే ఆయన త్రిప్పుతూ ఉంటే ఆయన అప్పటికే బాగా అలసిపోయాడు. మనం చూసినట్లయితే మరణం అనేది అందరికీ వస్తుంది, పుట్టిన ప్రతి ఒక్కరం చనిపోవడం ఖాయం. కానీ కొంతమంది మాత్రం సులువుగా చనిపోవాలనుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వీకరించిన మరణం మాత్రం చాలా బాధాకరమైనది. ఆయన ఎలాంటి పరిస్థితిలో ఆ మరణం స్వీకరించారు, ఎలాంటి స్టేజ్లో ఆ వర్డ్ పలికారు, ఆయన ఎంత బాధలో ఆ వర్డ్ పలికారో మనం చూస్తున్నాము. ఆయన ఆ వర్డ్ పలక్కుంటే కూడా ఉండొచ్చు కదా, ఎందుకు పలికాడు? ఎందుకంటే లేఖనం నెరవేరినట్లు. ఆ వర్డ్ ఆయన పలికిన వెంటనే వారు ఆయనకి నీళ్ళిస్తారని అడిగాడా? లేదా ఆయనకి బకెట్ నిండా నీళ్ళిస్తారని అడిగాడా? లేదు. ఆయనకు తెలుసు కదా వారు ఆయన అడిగిన వెంటనే వారు ఆయనకి నీళ్ళు ఇవ్వరని, ఆయనకు చేదురు కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇస్తారని తెలిసి కూడా ఎందుకు అడిగాడంటే లేఖనం నెరవేర్పు కొరకు ఆయన అడిగాడు. మనం ఒక వచనం చూసినట్లయితే యోహాను సువార్త 4:10-14 వరకు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవరో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన అరుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నట్టుగా నీకేమీ లేదే, ఆ జీవజలము నీకేలాగు దొరుకును? తాను కుమారులను
పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికగొనను, నీళ్ళిచ్చి నీళ్ళు త్రాగు వాడెప్పుడునూ దప్పికగొనడు. నేను వానికిచ్చి నీళ్ళు నిత్యజీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండని ఆమెతో చెప్పాను. యేసు సమరయ స్త్రీతో చెప్పాడు కదా, నేను ఇచ్చి నీళ్లు త్రాగ వీడెప్పుడునూ దప్పికగొనడు. ఆయన జీవజలమునిచ్చు దేవుడునై ఉన్నాడు. ఆయన దగ్గర నిత్య జీవమునకై వాటిలో ఊరడి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఆమె, అయ్యో, ఈ బావి లోతైనది, చేదుకున్నట్టుకు నీకేమీ లేదే, నీవు మా తండ్రి అయిన అబ్రహాము కంటే గొప్పవాడివా అన్నప్పుడు యేసు ఆమెను అడుగుచున్నాడు, నిన్ను దాహమ్మకిమ్మని అడిగిన వాడెవరో అదియు నీవు ఎరిగి ఉంటే ఆయన అడుగుదువు అనను. అంటే యేసు ఆ టైంలో ఆమెతో చెప్పిన మాట, నువ్వు నన్ను ఎరిగి ఉంటే దాహమునకిమ్మని అడిగిన యేసు దాహమునకిమ్మని అడిగినప్పుడు ఆయన ఆ ఓడిని ఎలా అడిగాడో, ఎంత దాహముతో అడిగాడో మనం చూస్తున్నాము. మరి ఇంకొక వచనం చూసినట్లయితే ఈ 5వ మాట, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనకు 3 విషయాలను తెలియజేస్తుంది. మొదటిగా, యేసు ప్రభువు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మానవ స్వభావాన్ని తెలియజేస్తుంది. 2వ మాట, నేను దప్పిక కొనుచున్నాననే మాట లేఖనము నెరవేర్పు. 3వ మాట, దేవుడు తనకు అప్పచెప్పిన పని పూర్తి చేశాడు. మరి చూసినట్లయితే దేవుడు తనకు యేసుక్రీస్తు వారి మానవ స్వభావం, నేను దప్పిక కొనుచున్నానన్న మాట ఆయన భౌతిక స్వభావాన్ని, మానవ స్వభావాన్ని మొత్తం తెలియజేస్తుంది. ఆయన ఏ స్టేజ్లో ఆ వర్డ్ మాట్లాడాడో, ఆయన అప్పటికే బాగా అలసిపోయినప్పుడు ఆ వర్డ్ ఆయన ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో మనకు తెలియజేస్తుంది. ఆయన ఆ వర్డ్తో మనకి ఎంతో బాగా మాట్లాడాడు. ఆయన భౌతిక స్వభావాన్ని, మానవ స్వభావాన్ని రెండింటిని తెలియజేస్తాయి. ఆయన పరలోక శక్తులను యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు యూజ్ చేయలేదంటే ఆయన దేవుడై ఉండి కూడా ఆ శక్తులను యూజ్ చేయకుండా మానవ శక్తులతోనే ఆ బాధను, ఆ శిలువ శ్రమను మొత్తం ఆయన భరించాలనుకున్నాడు, జయించాడు. అంత త్యాగం చేసిన యేసయ్యకు మానవ స్వభావంతోనే ఆ శ్రమను, ఆ శిలువ భారాన్ని మొత్తం మోసి త్యాగం చేశాడు. మరి ఇంకొక రెండవ మాట ఏమిటంటే, నేను దప్పిక కొనుచున్నాననే మాట ప్రవచన నెరవేర్పు. లూకాసు వార్త 1:32 31:32. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చాలన్నా. ఆయన ప్రవచన నెరవేర్పుగా పుట్టినవాడని ఆయన దూత వచ్చి మరియమ్మకు ప్రవచనం చేస్తూ, నీవు గర్భవతివై కుమారుని కందువు అని ఆ యేసు ప్రభువు పుట్టక ముందే ఆ మరియమ్మకు వచ్చి ప్రవచనం చేస్తాడు. ఇలా మనం గ్రహించినది ఏమంటే, యేసు ప్రభువు వారు ప్రవచనముగానే జన్మించారు, ప్రవచనము ద్వారానే అన్నీ చేస్తూ, నేను దప్పిక కొనుచున్నాననే మాట కూడా ప్రవచనం అని ఆయన ప్రవచనాత్మకంగానే అన్నీ రుజువు చేస్తూ ఉన్నాడు. అన్నీ ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి, ఆ లేఖనంలో కూడా నెరవేరుస్తున్నారు. మరి ఇంకొక వచనం చూసినట్లయితే కీర్తనలు 69:21. 69:21. వారు నాకు చేదును ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చాలు. యేసు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 6 మధ్యాహ్నము 3 గంటల వరకు ఉన్నప్పుడు ఆ టైంలో ఆయనకి దాహం వేసుంటుంది కదా. నైట్ నుంచి ఉన్న ఆయనకు దాహం వేయదా? అప్పటి నుంచి ఆయన ఏమీ తీసుకోలేదు, ఏమీ త్రాగలేదు. ఆయనకు
అంత సమయం గ్యాప్లో అప్పుడు దాహం వేసుండదా? ఆ గ్యాప్లో ఆయనకి దాహం, వాళ్ళు పిలాతు కయ్యప్ప చట్టసభలు తిప్పుతున్నప్పుడు ఆ గ్యాప్లో ఆయనకి దాహం వేసుండదా? వేసుంటుంది. ఆయన అప్పుడు ఏ టైంలో ఆ ఓన్ మాట్లాడాలో, ఏ టైంలో మాట్లాడాలో, ఎప్పుడు ఆ మాట చెప్పాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆ టైంలో ఆ మాటను పలికాడు. దేవుడు అనుకుంటే దేవదూతలు వచ్చి ఆయనకి దాహం తీరుస్తాయి కదా. దేవుడు అనుకుంటే అక్కడే నీటి బొగ్గ ఉబ్బుకుతుంది కదా. బండ నుంచి నీళ్ళిచ్చిన ఆయనకు దాహం తీర్చుకోవడం ఒక లెక్క. ఆయన శిలువ శ్రమకు, ఆ శ్రమను సిద్ధం చేసుకున్న ఆయనకు, శిలువ శ్రమకు ఆయన సిద్ధపడ్డాడు కదా. ఈ దాహమును ఆయన ఓర్చుకోలేడా? మరి 3వ మాట చూసినట్లయితే, దేవుడు తనకు అప్పచెప్పిన పని పూర్తి చేశాడు. మళ్ళీ యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. చాలమ్మా. అంటే ఆయన అప్పటికి బాగా తెలుసు, ఆయనకి తెలుసుకొని, అంటే సమాప్తమైనదని యేసు తెలుసుకొని దప్పిక గుంచురాను. ఆయన మానవ స్వభావంతోనే ఆ మాట పలికాడు, మానవ శక్తులతోనే ఆయన అనుకున్నది ఆయన జయించాడు. ఆయనే బలపరుచుకొని ఆ శిలువ శ్రమను ఎదిరించి భరించాడు. మరొక వచనం చూసినట్లయితే యోహాను 19:29. చెరుకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక ఒక స్పంజి చిరుకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చాలు. ఆయన ఆ మాటను, ఆ వర్డ్ను, ఆయన దాహం అని అడిగినప్పుడు వారు ఆయన కనికరించుకుంటా ఆ నొప్పులను భరించాలని చెప్పి వారు ఆయనకు ఆ చిరుకను, ఒక మెడిసిన్ లాంటి చిరుకను ఆయనకి తాగించినప్పుడు ఆయన దాన్ని రుచి చూచి తాగనొల్లక దాన్ని తాగలేదు, ఆయన తీసుకోలేదు. ఆ నొప్పులను భరించడం ఆయనకి ఇష్టం లేదు. మరొక వచనం చూసినట్లయితే మత్తయి సువార్త 27:34. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. చాలు. వారికి తెలియదు కదా ఆయన లేఖనము నెరవేర్పు కొరకు దాహమునకి ఇమ్మంటున్నారని. అందుకే లేఖనము నెరవేర్పు కొరకు పలికినే కానీ వారికి తెలియదు. ఆయన నిజంగా దాహం అడుగుతున్నారేమో అనుకొని వారు ఆయనకు చేదు కలిపిన ద్రాక్షారసమునిచ్చి ఆయనకు త్రాగించారు. బట్ ఆయన తీసుకోలేదు. ఎందుకంటే ఆ నొప్పులను భరించడం ఆయనకి ఇష్టం లేదు. అది ఒక టైప్ ఆఫ్ మెడిసిన్. ఆయన నొప్పులను భరించేందుకు ఎలాంటి ఆ స్టేజ్లో భరించేందుకు ఆయన సిద్ధపడలేదు. ఆ మెడిసిన్ తీసుకొని ఆ శిలువ శ్రమను ఓర్చుకోవాలని ఆయన ఇష్టపడలేదు. కాబట్టి ఆ చేదు ద్రాక్ష రసమును తీసుకోకుండా ఆ శిలువ శ్రమను జయిస్తూ మానవ శక్తితోనే ఆ శిలువ శ్రమను భరించాలనుకున్నాడు. భరించాడు. అంత త్యాగం మన కొరకు చేశాడు. ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆ పని పూర్తి చేయాలి కాబట్టి ఆ పని పూర్తి చేశాడు. మరొక వచనం చూసినట్లయితే కీర్తనలు 42:1-2 వరకు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను? చాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో, అది ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి అలసిపోయి ఉంటుందో, అది ఆ నీళ్ళు ఒక్క డ్రాప్ దానికి కనబడినా అది ఆశగా దాని దగ్గరికి వెళ్ళి ఆ డ్రాప్ వాటర్ని తీసుకొని దాని దాహం తీర్చుకుంటుంది. అలాగే మనము మన ప్రాణము ఆయన కొరకు ఆశపడుతున్నదా? ఆయన కొరకు మన ప్రాణం తృష్ణ కొనుచున్నదా? దేవుని కొరకు ఆత్మలో సంపాదించే వారము ఉన్నామా? దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో మనము మన ప్రాణం దేవుని కొరకు ఆశపడుతున్నామా? దేవుడికి మన కొరకు దేవుడు ప్రాణం అర్పించినంత ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. మనం దేవుని కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ కలిగి ఉన్నామా?
ఆయన ఏ స్టేజ్లో ఆ ఓటు పలికి మన కొరకు దాహం కొన్న ఆయనకు మనం ఆయన దాహం తీర్చే వారముగా ఉన్నామా? నా కొరకు మన కొరకు దాహం కొన్న ఆయనకు నేనేమి ఇవ్వాలి? ఏమిస్తే ఆయన దాహం తీరుతుంది? ఆయన దాహం ఎప్పుడు తీరుతుంది? మానవాళి కొరకు ప్రాణం పెట్టిన ఆయనకు నేనేమి ఇవ్వాలి? ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు ఆత్మను సంపాదించే వారముగా, ఆయన దాహం తీర్చే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని, చిన్న మాటని దేవుడు ఆశీర్వదించాలి, దీవించును గాక. ఆమేన్.